ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే మేడం గారు. సార్, ఇప్పుడు PSU బ్యాంక్ స్టాక్స్ ఎందుకు ఈ స్టాక్స్ లో ఇంత ర్యాలీ వస్తుంది? అసలు ఈ ర్యాలీకి రీజన్ ఏంటి? ఇది ఎంతవరకు వెళ్తుంది? ఒకటి మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాపకం పెట్టుకోవాల్సిందంటే బ్యాంకింగ్ సెక్టార్, ఇందాకనే మాట్లాడాం, మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, సెక్టారు ఇండస్ట్రీ. బ్యాంకింగ్ సెక్టార్లో ప్రైవేట్ బ్యాంక్స్ మొత్తం విపరీతంగా పెరిగిపోయాయి. బట్ PSU బ్యాంక్స్ పెరగలేదు. ప్రాపర్లీ డిస్కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ అంటే నాట్ ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్, PSU బ్యాంక్స్ కూడా ఉంటాయిగా. సరే, PSU బ్యాంక్స్ మొదట్లో వెనకబట్టడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్ బాగుంటుందని ఓ ఫీలింగు పబ్లిక్కి, దట్టు కొంత ఆపరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి సొంత వ్యక్తులు కాబట్టి, సొంత బ్యాంకులు కాబట్టి నిర్వహించడంలో ప్రమోటర్ అనేటువంటి వాళ్ళు కొంత యాంగ్జైటీగా ఉంటారు, కాస్త హార్డ్ వర్క్ చేస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళ షేర్ ధర ప్రాపర్గా పెరగాలి, ఫండమెంటల్స్ ప్రకారం పెరగాలి అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ది ఎఫర్ట్ నో డౌట్ ప్రైవేట్ బ్యాంక్స్లో. తర్వాత NPL కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో తక్కువ ఉంటాయి, నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్ అంటాం, అవి ప్రైవేట్ బ్యాంక్స్లో తక్కువ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని మొట్టమొదట ప్రైవేట్ బ్యాంకులు పెరిగిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ICICI బ్యాంక్ కానీ, ఒక యాక్సిస్ బ్యాంక్ కానీ, ఒక కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, ఒక HDFC బ్యాంక్ లాంటివి దిగ్గజ బ్యాంకులని, ప్రైవేట్ బ్యాంకులని పెరుగుతున్నాయి. కారణాలు చెప్పాను కదా. ఒకటి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, నా కంపెనీ అనే ఫీలింగ్ ఉంటుంది, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండు, NPL తక్కువ ఉంటాయి, మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి కారణాలు ఏవో రకరకాల కారణాలతో ప్రైవేట్ బ్యాంకులు పెడతాయి. అలాని PSU బ్యాంకులు తీసేయడానికి వీల్లేదు. ఇప్పుడు PSU బ్యాంకులు అంటే ఏమనుకుంటున్నారు? ఒక SBI 25,000 బ్రాంచులు ఉంది. 25,000 బ్రాంచులు అమ్మా SBI అంటే. PSU బ్యాంక్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే ఏమనుకుంటున్నారు? 12,000 పైన బ్రాంచులు ఉన్నాయి. ఏం మామూలు బ్యాంకులు కాదు PSU బ్యాంకులు. ఒక బరోడా బ్యాంక్ అంటే ఎలాంటి బ్యాంకులు అనుకున్నారు? చాలా అద్భుతమైన బ్యాంకులు. అయితే జనరల్గా PSU బ్యాంక్స్ వచ్చేసరికి మీకు ఆ కంపెనీకి ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్స్, AIASలో లేకపోతే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. సో వాళ్ళు స్టాక్ ప్రైస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. ఒకటి రీజన్. రెండోది, జనరల్గా PSU బ్యాంక్స్ వచ్చేసరికి కొంచెం మీకు తెలియక, అంటే ప్రైవేట్ బ్యాంకులో అవినీతి జరగలేదంటే ఇప్పుడు ఎస్ బ్యాంకులో జరగలేదా ఏంటి చెప్తున్నాను, జరుగుతూనే ఉంటాయి. మరి ICICI బ్యాంకులో చందాకు వచ్చే కదా రాలేదా ఏంది, ఆరోపణలు రాలేదేందండి? ఆరోపణలు PSU బ్యాంకులో వస్తుంటాయి, ప్రైవేట్ బ్యాంకులో వస్తుంటాయి. డబ్బులు ఉంచోటమ్మా ఖచ్చితంగా అంతో ఇంతో ఏదో మిస్అప్రాపరేషన్ లిటిల్ బిట్ జరగకుండా ఉండవు, జరుగుతుంటాయి. అందరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవు కదా ప్రపంచంలో, అర్థమైందా? నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా. అందువల్ల కంపారిటివ్లీ ప్రైవేట్ బ్యాంక్స్తో చూసుకుంటే PSU బ్యాంక్స్లో కొంచెం రెడ్ టేపిజం, తర్వాత సర్వీస్ ప్రాపర్గా. ఇప్పుడు మీరు ఒక, అంటే మనం క్రిటిసైజ్ చేయటం కాదు కానీ అమ్మ, అయితే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ బ్యాంకులు కూడా చాలా మారినాయి. ఇవాళ PSU బ్యాంకులు కూడా సర్వీస్కు ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడిస్తున్నాయి. కస్టమర్ రాంగులో రిసీవ్ చేసుకునే విధానం కానీ, మాట్లాడుతున్న విధానం కానీ, తర్వాత డిపాజిట్లు కలెక్ట్ చేసుకోవటం కానీ పబ్లిక్ నుంచి, మొబైలైజ్ చేసి డిపాజిట్స్ మొబైలైజ్ చేయడం కానీ పబ్లిక్ నుంచి, తర్వాత బాగుంది. వాళ్ళ PSU బ్యాంక్స్ కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మొట్టమొదటి ఎప్పుడు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ పెరుగుతాయి, అంటే వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రమోటర్స్కి. PSU బ్యాంక్స్ ఏంటంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు, స్టాక్ ప్రైస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. ప్లస్ ఇక్కడ NPL కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటంతో కొంత లోన్లు, తర్వాత ఆటోమేటిక్గా కొంత NPL ఎక్కువ ఉండటం, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. వాటితో కొంచెం PSU బ్యాంక్స్ మీద కన్నా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ మీద సో అట్రాక్ట్ అవుతారు పబ్లిక్. అవి త్వరగా పెరుగుతుంటాయి. ఎందుకుది అమ్మా, నేను కరూరు వైశ్య బ్యాంకు 40 రూపాయలు మీరు రికమెండ్ చేశాను, 120 రూపాయలు, 3 రెట్లు పెరిగింది గత 1 ఇయర్ లోపలే. 1 ఇయర్ లోపలే 40 ఎక్కడ, 120 ఎక్కడ. అదే మీరు ఒక బరోడా బ్యాంక్ తప్పితే PSU బ్యాంక్స్లో మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, SBI కానీ, అంటే SBI పెరగటం పెరిగింది అంటే 4 రెట్లు 5 రెట్లు అట్లా పెరిగినాయా? పెరగలేవు చెప్తున్నాను. అందులో నేను ఏం చెప్తున్నానంటే PSU బ్యాంక్స్ పెరగాల్సినంత పెరగలే, ఫ్రాంక్లీ స్పీకింగ్, కంపేర్ ప్రైవేట్ బ్యాంక్స్. అందువల్ల PSU బ్యాంకు ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది, ఓపెన్గా చెప్తున్నాను. నెక్స్ట్ కరెక్షన్ వస్తే, నెక్స్ట్ మంచి కరెక్షన్ ఎప్పుడైనా వస్తే
మీరు ప్రైవేట్ బ్యాంకులో ఎట్లయితే పట్టుకుంటారో పిఎస్యు బ్యాంకులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పట్టుకోవచ్చు, చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా బరోడా బ్యాంక్ చాలా మంచి బ్యాంక్, కెనరా బ్యాంక్ చాలా మంచి బ్యాంక్. ఇలాంటి పిఎస్యు బ్యాంకు కరెక్షన్ వచ్చినప్పుడు పట్టుకుంటే అవి పెరగాల్సినంత పెరగలేదు, డిస్కౌంట్ అవ్వలేదు. యాక్చువల్గా వాటి ఫండమెంటల్స్ డిస్కౌంట్ చేసుకోవాలి. ఎన్పీలు కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నాయి. పబ్లిక్ పిఎస్యు బ్యాంక్స్ కూడా మీకు ఎన్పీలు బాగా తగ్గిపోతున్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఇక్కడ కూడా పెంచుకుంటున్నారు. అర్థమైందండి? ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్, ఇట్స్ గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇవాళ ఇండియాలో బ్యాంకులే కాదు, ప్రపంచ బ్యాంకులతో పోటీ పడాల్సిన అవసరం వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న బ్యాంకులని కలిపి ఓ పెద్ద బ్యాంక్గా చేయటం, అందువల్ల స్ట్రాంగ్ అవుతున్నాయి ఈ పబ్లిక్ బ్యాంకులు కూడా. పిఎస్యు బ్యాంక్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతున్నాయి ఫండమెంటల్గా. అందువల్ల మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, బరోడా బ్యాంక్ ఒకటి పిఎస్యు బ్యాంక్స్లో నో డౌట్, మీకు ఎస్బీఐ ఒకటి నెంబర్ 1 బ్యాంక్ నో డౌట్, చాలా మంచి బ్యాంకు. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే ఆ స్కామ్ జరిగింది, అవి అయిపోయినాయి, అవుట్డేటెడ్, పక్కన పడింది. ఎన్పిఎల్ దానికి అలాట్ చేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయినాయి. ఎన్పిఎల్ కూడా ఆల్మోస్ట్ బాగా తగ్గిపోతున్నాయి. అర్థమైంది? అందువల్ల రాబోయే రోజుల్లో కెనరా బ్యాంకు ఇలాంటి పిఎస్యు బ్యాంక్స్ మంచి బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెక్షన్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒక సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్ అయినప్పుడు అమ్మ ఒక ప్రైవేట్ బ్యాంకులు 4-5 తోటే ఏం పెరగదు. బ్యాంకింగ్ ఇండెక్స్ మొత్తం కూడా అందరూ పిఎస్యు బ్యాంక్స్ కూడా కోఆపరేట్ చేసి పిఎస్యు బ్యాంక్స్ కూడా పైకి లిఫ్ట్ అవుతేనే మీకు ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది. అందువల్ల ఒక్క ప్రైవేట్ బ్యాంకులో ఒక 5-6 లాక్కుంటూ వెళ్తుంటే బ్యాంక్ నిఫ్టీ ఏం పెరగదు. వెయిట్ ఎస్బీఐ వెయిటేజ్ ఎస్బీఐకి ఉండి మిగతా బ్యాంకులు వెయిటేజ్ బాగా వీటన్నిటి వెయిటేజ్ ఉంటుంది. వీటన్నిటిని బేస్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీ పెరగాలి. అందువల్ల పిఎస్యు బ్యాంకు కూడా కరెక్షన్ వచ్చినప్పుడు మటుకు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయడం, మంచి కరెక్షన్ అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన బ్యాంకులు కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఇక్కడ పిఎస్యు బ్యాంక్స్లో నేను చెప్పేది ఏంటంటే మీ డబ్బు ఎక్కడికి పోదు. చాలా రివార్డ్స్ తక్కువ ఉన్నా రిస్క్ మటుకు, రివార్డ్స్ కొంచెం తక్కువ ఉన్నా రిస్క్ చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఉన్న ధరల మీద ఎక్కితే కొంచెం కరెక్ట్ అయిన తర్వాత మీకు స్టాండర్డ్ బ్యాంక్స్ ఎక్కడికి పోయాయి, 20,000 బ్రాంచులు ఉన్న ఎస్బీఐ ఎక్కడికి పోయిద్దమ్మా, 12,000 పైన ఉన్నటువంటి బ్రాంచులు ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎక్కడికి పోయిద్దమ్మా, బరోడా బ్యాంక్ ఎక్కడికి పోతుంది, కెనరా బ్యాంక్ ఇప్పుడు ఎస్టాబ్లిషింగ్ కంపెనీస్, ఆల్ దీస్ వెరీ స్ట్రాంగ్ బ్యాంక్స్ అనమాట పిఎస్యు బ్యాంక్స్ అంటే. అందువల్ల ఖచ్చితంగా మీరు పిఎస్యు బ్యాంక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను. తర్వాత వచ్చేసరికి మీకు వర్కింగ్ క్యాపిటల్ కూడా బ్యాంకులకు కావాల్సినంత ఇది కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది బ్యాంకులకి. తర్వాత ఏదైనా కొంత వీక్ బ్యాంక్స్ ఉంటే 2-3 బ్యాంకులు కలపటం, స్ట్రాంగ్ చేయటం జరుగుతున్నాయి. కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ మీద కరెక్షన్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా వీ విల్ రిసీవ్ డెఫినెట్లీ గుడ్ అమౌంట్స్, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు.